హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేవి టాక్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు క్యాలీఫ్లవర్ ఆవకాయ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో క్యాలీఫ్లవర్ని మనం ఈ విధంగా అంటే విడదీసేయాలన్నమాట. పువ్వంతా కూడా విడదీసేసి తడి క్లాత్తో కొంచెం ఒక్కొక్కటి అంటే కొంచెం వర్కే ఇదే. ఫస్ట్ మాత్రం తడి క్లాత్తో ఏంటంటే మనం ఒక్కొక్కటి క్లీన్ చేసేసుకోవాలన్నమాట, పైన డస్ట్ అలా లేకుండా. చాలామంది ఏంటంటే వాటర్లో డిప్ చేసేసి కొంచెం పక్కకు తీసి పెడతారు, ఆరబెట్టడం ఇదంతా చేస్తారు. సో అంత ప్రాసెస్ చేయలేని వాళ్ళు తడి క్లాత్తో మొత్తం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత దీనిలో మెంతి పిండి కావాలన్నమాట. అందుకనే ముందుగా మెంతులు వేయించుకొని కొంచెం మంచి స్మెల్ వస్తుంది మెంతులు వేయిస్తున్నప్పుడు, అప్పటి వరకు వేయించాలి. వేయించి మెంతి పిండి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ ముక్కలు కొంచెం ఆరబెట్టేశాను. ఒక 1.5 అవర్ పాటు ఆరబెట్టేశాను. ఆరబెట్టేసిన తర్వాత ఒక పావు కప్పు ఆవాలు, మనం ఏదైతే గ్లాస్ కొలత తీసుకుంటున్నామో, నేను ఒక ఫ్లవర్ చేస్తున్నాను, ఒక క్యాలీఫ్లవర్ పువ్వు చేస్తున్నాను ఆవకాయ కాబట్టి దీనికి ఒక పావు కప్పు మనకి ఆవపిండి సరిపోతుందన్నమాట. ఆవాలు పావు కప్పు తీసుకొని మిక్సీ చేసుకోవాలి. అయితే దీనిలో ముందుగా మనం ఉప్పు ఒక పావు కప్పు సరిపోతుంది. కొంచెం తర్వాత టేస్ట్ని బట్టి మనం కలుపుకోవచ్చు. సో ఉప్పు ఒక పావు గ్లాసు తీసుకున్నాను. అంటే ఆవపిండికి సరి సమానంగా ఈక్వల్గా తీసుకుంటే సరిపోతుంది. ఒక పావు కప్పు సాల్ట్, అలాగే తర్వాత ఓ పావు కప్పు ఆవపిండి. ఇలాగా ఆవాల్ని మిక్సీ చేసేసుకొని ఆ ఆవపిండిని కలుపుకోవాలి. తర్వాత మనం కారం కలుపుకోవచ్చు. అంతకంటే ముందు మెంతి పిండి కూడా కలుపుకోవచ్చు. మెంతులు ఇందాక వేయించి పేస్ట్ చేసుకోవాలన్నమాట, అంటే పౌడర్ చేసుకోవాలన్నమాట. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతిపిండి, అలాగే ఒక ముప్పావు కప్పు కారం. ఎందుకంటే కారం ఎక్కువ తినేవాళ్ళే ఉంటారు, ఆవకాయ అనగానే కొంచెం ఎక్కువగా కారం పడుతుంది కాబట్టి ఒక ముప్పావు కప్పు కారం కలుపుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకోవచ్చు. అలాగే తర్వాత దీనిలో కొంచెం ఇంగువ కలిపితే టేస్ట్ బాగుంటుంది. ఇంగువ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, స్కిప్ చేసేయాలన్నా చేసేయచ్చు. ఈ క్యాలీఫ్లవర్ ఆవకాయ ఏంటంటే క్యాలీఫ్లవర్ పుల్లగా ఉండదు. అంటే మామిడికాయకి అయితే మనం నిమ్మరసం ఇలాంటివి ఏవి ఆల్టర్నేషన్ కలపక్కర్లేదు. కానీ క్యాలీఫ్లవర్కి ఏంటంటే కొంచెం నిమ్మరసం కలుపుకోవాలన్నమాట. ఈ నిమ్మరసానికి అంటే ఒక క్యాలీఫ్లవర్కి ఒక పెద్ద నిమ్మకాయలు ఒక 6 నిమ్మకాయల వరకు పడతాయి. సో 6 నిమ్మకాయల్ని మనం ఈ నిమ్మరసం పిండేసుకోవాలి. నిమ్మరసం పిండేసుకునేటప్పుడు మనం ఒక విషయం గమనించాలండి. ఆ పక్కన అంటే ఒక గ్లాస్లో మనం పిండుకుంటున్నాం కదా, దానిలో కంపల్సరీ సాల్ట్ వేయాలన్నమాట. సాల్ట్ వేస్తే నిమ్మరసం చేదెక్కకుండా ఉంటుంది. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కూడా డైరెక్ట్గా ఉప్పు లేకుండా నిమ్మరసం పిండితే చేదొచ్చేస్తుంది. అందుకని కొంచెం సాల్ట్ వేసి నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. ఇలాగా 6 నిమ్మకాయలు నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత ఇవన్నీ అంటే ముందుగా మనం ఈ క్యాలీఫ్లవర్లో ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి ఇవన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత నిమ్మరసం, మనం పిండుకున్న నిమ్మరసం దీనిలో కలిపి దాంతోపాటు బాగా మిక్స్ చేయాలి. సో మనకి క్యాలీఫ్లవర్ ఆవకాయ ఏంటంటే ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది. మనకి చలి చలిగా ఉన్నప్పుడు, అంటే బయట కూల్గా ఉంటుంది వాతావరణం, వేడి వేడి అన్నంలో క్యాలీఫ్లవర్ ఆవకాయ వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుందన్నమాట టేస్ట్ అంతా కూడా. అండ్ క్యాలీఫ్లవర్ ఆవకాయ చాలామంది ఇష్టపడతారు. అంటే జనరల్గా మామిడి ఆవకాయ అయితే ఎండాకాలంలో మనం ప్రిఫర్ చేస్తాము. ఈ సీజన్లో మాత్రం అంటే కొంచెం కూల్గా ఉండే వింటర్ సీజన్లో మాత్రం ఏంటంటే ఈ క్యాలీఫ్లవర్ ఆవకాయ ట్రై చేయండి. తర్వాత దీనిలో ముప్పావు కప్పు వరకు ఆయిల్ అనమాట. మనం నువ్వుల నూనె వాడుకోవచ్చు, లేదంటే మనం వాడే రిఫైన్డ్ ఆయిల్ వేరుశనగ నూనె అయినా వాడుకోవచ్చు. ఓ ముప్పావు కప్పు వరకు కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసేయాలండి. మిక్స్ చేసిన తర్వాత అంటే ఆయిల్, మనం కలుపుకున్న నిమ్మరసం, ఆవపిండి, మెంతిపిండి,
అలాగే ఉప్పు, కారం ఇవన్నీ కూడా బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అప్పటికప్పుడు తిన్నా అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసి తిన్నా చాలా బాగుంటుంది. లేదంటే మనకి ఊరగాయ ఊరేంత వరకు అంటే నూనె కొంచెం పైకి వచ్చేంత వరకు ఒక 3-4 గంటల పాటు పక్కన పెట్టేసి ఆ నూనె పైకి వచ్చిన తర్వాత మళ్ళీ బాగా కలిపి అప్పుడు వేసుకున్న చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా ఏంటంటే మనం ఏ టైంలో చేసుకుంటే మనకి చక్కగా ముక్కకి పట్టి ఈ ఉప్పు కారం అనేది బాగుంటుందంటే రాత్రిపూట అంటే ఈవినింగ్స్ టైంలో మనం చేసేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ కల్లా బాగా ఊరిపోతుందన్నమాట. ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం మార్నింగ్ కల్లా కూడా మనకి ఊరిపోయి మొత్తం ఆ నూనె అదంతా కూడా పడుతుంది ముక్కకి. ముక్క కూడా క్రిస్పీగా అంటే కరకరలాడుతూ ఉంటుందన్నమాట. ముక్క అయితే మెత్తపడదు. క్యాలీఫ్లవర్ ముక్క అయితే అస్సలు మెత్తపడదు దీనిలో. చాలా బాగుంటుంది. అంటే ఆవకాయ తింటున్నప్పుడు ముక్క కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన తర్వాత మీకు ఈ ఆవకాయ ఎలా వచ్చింది అనేది ఒక్క కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, అలాగే ఒక షేర్ చేయండి. ఈ విధంగా మనం ఈ ఆవకాయని అంటే నేను కొంచెం 3 అవర్స్ ఊరబెట్టాను అనమాట. తర్వాత ఇలాగా ఆయిల్ ఆ పక్కకి పైకి వస్తుంది.